పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. ఈ జపమాల మాసలో అక్టోబర్ నెలలో చివరి రోజు 31వ తారీఖున అమ్మ మరియ తల్లి ప్రార్థన కోరుతూ సిలువ క్రింద నిలబడినటువంటి మరియ తల్లి ప్రార్థనతో సిలువ దగ్గరికి చేరి ఈ నెలకే చివరి శుక్రవారం దివ్య సప్రసాద నాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో ప్రార్థించబోతున్నాం. as this is the culmination of this month and the month dedicated to Rosary, and we pray for the intercession of Mama Mary as she stands under the cross interceding for us. Let us invite the Holy Eucharistic Lord. आराधना तंजी देवा मीके, आराधना ईसु देवा मीके, आराधना आत्मदेवा मीके, आराधना त्रिकदेवा मीके. नित्य स्तुति गल परिशुद्ध परम दिव्य सत्प्रसादमुनकु सदा कालमु आराधनयु स्तुति स्तोत्रमु नमस्कारमु कలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చోండి. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములను ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి యొక్క ఉద్దేశములతో అర్పించి ప్రార్థిస్తాం. లూర్దు సంప్రీతి రెడ్డి, రియోనా రెడ్డి వివాహము దేవుని కృపచ్చే ఘనంగా జరిగినందుకు దేవుని కృతజ్ఞతగా దేవుడు వాతావరణాన్ని తన ఆధీనంలో ఉంచుకొని ఎలాంటి ఆటంకములు జరగకుండా దీవించినందుకు దేవునికి కోటి కోటి స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు బి ప్రతాప్ రెడ్డి మేరీ. అలాగే జపమాల మాత పండుగ సందర్భంగా రెడ్డం లూర్ది రెడ్డి సుజాత కుటుంబానికి మరియమాత ప్రార్థన సహాయం వచ్చినట్లుగా చేసిన మేరలకు మరియు చేయబోతున్న మేరలకు కృతజ్ఞతగా వందనాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గొప్ప సాక్ష్యాన్ని కూడా మనం తెలియజేస్తూ స్పాన్సర్ చేసిన కుటుంబం వాళ్ళు అంటున్నారు, నా పేరు సహాయ మేరీ, నాకు ఒక భూమి ఉంది, దానికి 4,05,390 కట్టాలని ఎల్ఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. నేను అంత డబ్బు కట్టలేను, 3 గంటల ప్రార్థనలో యేసయ్యా నీవే నాకు సహాయం చేయి అని ప్రార్థించాను. అద్భుత రీతిలో మున్సిపల్ ఆఫీస్ వారు వచ్చి 38,100 రూపాయలు కట్టమని చెప్పారు. మా కుటుంబంలో యేసు ప్రభు ఎంతమందికి స్వస్థతను దయచేశారో ఈ అద్భుతంతో పాటు సాక్ష్యాలు చెప్తున్నామని నా కుటుంబం యేసయ్య నమ్ముతాము అని సాక్ష్యం పలుకుతున్నారు. వీళ్ళ ఇంటిలో ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీ ఇంటిలో కూడా అలా జరగాలని ప్రార్థించండి. గోపు రాజశేఖర్ సుమా కుటుంబం ప్రత్యేక తలం నెరవేరినట్లుగా, గొప్ప దీవెనలు పొందినట్లుగా, పిల్లల మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు, అలాగే గోపు మేరీ తెక్లా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జోయల్ ఆటిజం నుండి స్వస్థత కోలుకోవాలని డిమెల్లోకి ఆస్ట్రేలియా పిఆర్ వచ్చినట్లుగా, జైవిన్ యాంటన్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కుటుంబంలో శాంతి సమాధానం, బంధకాల నుండి విడుదల, సుధాకర్ మారు మనసు కుటుంబ సఖ్యత, ఫాదర్ సెల్లు గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కార్యమును బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు పావని, భరతరాజ్, సీతారారాజ్. అలాగే దివ్య కారుణ్యం ద్వారా జరిగిన మేలులకు బట్టి కృతజ్ఞతగా కుటుంబ సభ్యులను ఉద్యోగం వచ్చినట్లుగా, పిల్లల మంచి జీవిత భాగస్వామి కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఎం థామస్, ఎం మేరీ సుమా. ఏరువా ప్రశాంత్ రెడ్డి వినీలాకి కెనడా పిఆర్ వచ్చినందుకు కృతజ్ఞతగా,
మరియు కరుణ జపమాల ద్వారా ప్రతిరోజు మా కొరకు ప్రార్థిస్తున్న ఫాదర్ సిర్లు గారికి వారి బృందమును ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు వై శ్రీవారెడ్డి మేరీ, అలాగే డి వరుణ్ రెడ్డికి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు తలంచిన తలంపులని నెరవేరినట్లుగా మరియ తల్లిని ప్రార్థిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అంతోని రెడ్డి కుటుంబం. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు మాధవి, నేను కుక్కట్పల్లి హాస్టల్ రన్ చేస్తున్నాను. మార్చి నెలలో బెడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో 1వ తేదీ క్యాలెండర్ పేజ్ మారుతూ ఆ నెలకు ప్రభు వసగిన వాగ్దానం, విశ్వసించుము దేవుని మహిమను చూచెదవు అని నేను విశ్వసించి ప్రకటించుకున్నాను. 2 రోజులలో బెడ్స్ అన్నీ ఫిల్ అయ్యాయి. దేవుడికి స్తోత్రం. అప్పు సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. క్యాలెండర్లో ఉన్న గొప్ప శక్తి, ఆ క్యాలెండర్ రిలీజ్ కాబోతుంది. ఆ క్యాలెండర్ కూడా త్వరలోనే రిలీజ్ కావాలని, ఇలాంటి అద్భుతం ఎన్నో ఆ క్యాలెండర్ ద్వారా జరగాలని కూడా ప్రార్థించుకుందాం. హరిత వివేక్ దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం మరియు ఫాదర్ సిర్లు గారి అత్యంత శక్తివంతమైన కారుణ్య జపమాల ద్వారా ప్రభు చేస్తున్న అద్భుత కార్యములకు గాను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఫాదర్ గారికి ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, ప్రత్యేక తలంపులు నెరవేరుస్తూ దీవించి ఆశీర్వదించాలని ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ నెలలో అనేక మంది ఇలాగే మమ్మల్ని తలంచి ప్రార్థన చేస్తున్నారు. మీ అందరినీ దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మరియరాణి దివ్యకారుణ్యమూర్తి చేసిన మేలులకు, అద్భుతములు, స్వస్థతకు, పరిపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు జి ప్రతాప్ రెడ్డి, విజయ మేరీ, అలాగే మోసస్ సోనియా కుటుంబం బంధకాల నుండి విడిపించబడినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, మరియు సింధియా మంచి జీవిత భాగస్వామి కొరకు జపమాల మాత మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బెలీషియా రాణి మేదికి జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు, మానసిక శారీరక ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బెలీషియా రాణి మేదికి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఈ దినము స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు దేవుని కృప వలన ప్రజలందరినీ రక్షిస్తూ దీవిస్తున్న దేవునికి ఈరోజు కృతజ్ఞత స్తోత్రముగా పాట పాడి దేవుని ఆనందిస్తాం. దేవుడు చేసిన మేలులకు స్తోత్రం చెల్లిస్తూ, జరగబోయే మేలులకు ముందుగానే వందనాలు అర్పిస్తూ, మరి ముఖ్యంగా నవంబర్ నెలను ప్రభునకు సమర్పిస్తూ భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటగైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన
కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 31 రోజులు దేవుడు ఎలా మనల్ని కాపాడాడో ఫ్లాష్ బ్యాక్ లాగా మీ ఇంటిలో, మీ వ్యక్తిగత జీవితంలో, సెంటర్లో ఎన్ని ప్రోగ్రాం జరిగిందో, దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చాడో స్తోత్రం చెల్లించే పాటను ఈరోజు పాడబోతున్నాం. 31 days God's favor was on us. How He has led you personally, your family, ministry here. Let us thank the Lord for all that. కీర్తన 45వ వచనంలో, నా దేవుడైన ప్రభు, నీవు మా కొరకు పెక్కు సత్కార్యములు చేసిటివి, మా మేలు కొరకు పెక్కు ఆలోచనలు తలపోసిటివి. నేను నీ ఉపకారములను వివరింపబోనినచ్చో అవి నేను వర్ణింపగలిగిన దానికంట ఎక్కువగా ఉండును. Psalm 40 verse 5. O God, you did great things for me. If I ought to describe and explain that, it is beyond my explanation. Psalm 40 verse 5. దేవుడు మనలందరినీ మన హృదయ వాంఛలన్నీ తీర్చి తృప్తిపరచినాడు. రక్షణ పాత్రను మనకు దయచేశాడు. ఇజ్రాయేలు దేవుని స్తుతించే రోజు ఈరోజు. మన దేవుడు భోజనం పెడితే సంతృప్తితో పెట్టాడని యోహాను 6:11 వింటున్నాం. అవర్ గాడ్ ప్రొవైడ్స్ ఫుడ్, వెదర్ ఇట్ ఈస్ ఫుడ్ ఆర్ వర్డ్, ఇట్ యూస్ టు బి ఆల్వేస్ పీపుల్ సాటిస్ఫైడ్, కంటెంటెడ్ బై దట్. ఆ సంతృప్తి ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లించే పాట ఇప్పుడు మనం పాడి దేవుని స్తుతిస్తాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతుము నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతుము నీ నామమును. ఊహించలేని నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు 31వ రోజు అనగా ఈ జపమాల మాసంలో చివరి రోజు. దిస్ ఈస్ ద ఫైనల్ డే 31st of October, which is dedicated, the whole month is dedicated to the rosary, and so we will only remember the mysteries and you can pray for yourself. ఈరోజు మనం దేవ రహస్యములు మాత్రం ధ్యానిస్తాం. ఒక్కొక్క గుర్తులో 4 గుర్తులో 4 దేవ రహస్యములు. తర్వాత మీకు టైం తీసుకొని మీరు ప్రత్యేకంగా జపమాల చెప్పి ప్రార్థించండి. సంతోష దేవ రహస్యములు. గబ్రియేలు దూత మంగళవార్త చెప్పుటను గురించి ధ్యానించే టైం ఇది. మనకు మంగళవార్త దీని ద్వారా లభించునుగాక. ఆమేన్. దేవమాత పునీత ఎలిజబెత్ తమకు సందర్శించుటను గురించి ధ్యానించే టైం ఇది. మనలను ఈ టైంలో మరియ తల్లి సందర్శించునుగాక. ఆమేన్. యేసు పుట్టుకను గురించి ధ్యానించే దేవ రహస్యం ఇది. పుట్టినదే నా కోసం దేవా నీకు స్తోత్రమని, మరణించినది కూడా నా కోసమే నీ తలంచే టైం ఇది. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. బాలయేసును దేవాలయమును కానుకగా అర్పించుటకు గురించి ధ్యానించే టైం ఇది. మనలను అర్పించగా బాలయేసు దైవ దృష్టిలో మానవ దృష్టిలో ఎదిగినట్టు మనలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. కానకపోయినటువంటి బాలయేసును దేవాలయంలో తిరిగి కనుగొనుటను గురించి ధ్యానించే టైం ఇది. మనం పోగొట్టుకున్న దానిని 10 నెలలు 11 12 నెలలో దేవుడు మనకు కనిపించి ఒసగి దీవించే టైముగా ఈ టైం మారునుగా. ఆమేన్. దేవా సంతోష దేవ రహస్యం దీన్ని తలంచినప్పుడు ఎంతో సంతోషంతో ఈరోజు మేము మీకు స్తోత్రం చెల్లిస్తూ పాట పాడుతూ ఉన్నాం. ఎందుకంటే మరియ తల్లితో పాటు మేము కూడా లూకా 1:48 స్తోత్ర గీతములు పాడే రోజు. దిస్ ఈస్ ద డే ఫర్ us టు సింగ్ ద మ్యాగ్నిఫికెట్ ఫర్ 31 days ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. లూక్ 1:48 లార్డ్.
ఎలగన తన దాసురాలిని దీనావస్థను కటాక్షించను. ఇక్కడ నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. O God, we remember how you looked upon our lowliness and exalted us these 31 days. Luke 1:48. దేవుడు మనతోనే వచ్చాడు. నిర్గమకాండ 33:14 ప్రకారం God was walking with us. Exodus 33:14. భక్తితో పాడి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దీనావస్థలు ఇప్పుడు ఉన్నారా? 11-12 నెల దేవుడు మీకు ఉన్నతమైన స్థాయిని మర్యాదలు ఎక్కించినట్టు దీవించునుగాక. చేసిన జపమాలలన్నీ మిమ్మల్ని నెక్స్ట్ స్థాయికి లేవనెత్తునుగా. ప్రార్థనతో పాడుదాం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మనలను ఆ స్థాయికి లేపిన దేవునికి, ఇంకా నెక్స్ట్ స్థాయికి నెల నుంచి తీసుకువెళుతున్న దేవునికి అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వెలుగు దేవరహస్యం. ఈ దేవరహస్యములు చెప్తుండగా మీ ఇండ్లలో వెలుగు వచ్చునుగా. ఆమేన్. దిస్ ఈస్ ద టైమ్ టు రిమెంబర్ ద ల్యూమినస్ మిస్టరీస్ అండ్ మే ద లైట్ షైన్ అపాన్ యూ. ఆమేన్. మొదటి గుర్తులో యోర్దాను నదిలో యేసు బప్తిస్మము పొందుటను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆకాశం తెరవబడి ప్రియమైన కుమారుడు అని పిలిచిన ఆ స్వరం మనకు కూడా వెలబడునుగాక.
రెండవదిగా కానా పల్లె పెండ్లి విందులో యేసు ప్రభు నీటిని ద్రాక్ష రసముగా మార్చడం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పెళ్లి జీవితంలో అనేక మంది ఇబ్బందులలో ఉన్నారు. విడాకుల దాకా సైతాను తీసుకెళ్తున్నాడు. ఆ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయునుగాక. అలాగే మీ కుటుంబాలలో ఎదురు చూసిన అద్భుతాలు, కానా పల్లె విందులో జరిగిన అద్భుతం దేవుడు జరిగించునుగాక. మూడవదిగా యేసు ప్రభు దేవుని రాజ్యమును ప్రకటించచ్చు పశ్చాత్తాపం చెందుడని బోధించడం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పశ్చాత్తాపపడదాం, సువార్త ఈ నెలలో మనకు సొంతమవునుగాక. నాలుగవదిగా యేసు ప్రభు తావోరు పర్వతము పైకి దివ్య రూపము దాల్చటను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మనం కూడా పై పర్వతం ఎక్కి మన రూపం మారి పరిస్థితులు మారిపోవునుగాక. అలాగే ఐదవ గుర్తులో యేసు ప్రభు కడరాజ్య భోజనమున్న సమయమున దివ్య సప్రసాదమును స్థాపించడం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దీనిని నా జ్ఞాపకార్థం చేసుకోండి, మిమ్మల్ని నేను మరువను, మీరు కూడా నన్ను మరువను అని పలికిన మాటను గుర్తిస్తూ ఆయన మన కోసం చిందిన రక్తం మన మీద చిందబడునుగాక. నిత్య ఒప్పందము ఒడంబడిక దేవుడు చేసుకొని ఇక మిగిలిన ఈ 2 నెలలు దేవుడు సిద్ధపరచి నూతన సంవత్సరాన్ని అలంకరించునుగాక. మూడో గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరుల, దేనికి మనం థ్యాంక్స్ చెప్తున్నాం? ఒక్కొక్క గుర్తులో థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. భోజనం దొరకడం కూడా దేవుడు ఇస్తేనే భోజనం పెడతాడు. కొన్ని చోట్లలో ఒక్క పూట భోజనం కూడా దొరకడం కష్టం కొన్ని దేశాలలో. అందుకే నానాటికి కావలసిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థించమని మత్తయి 6:11 ప్రకారం ప్రార్థించాం, భోజనం పెట్టాడు దేవుడు. The Lord provided daily bread for us. Some places there is no bread for them to eat. Matthew 6:11. అలాగే తన ఐశ్వర్యమందు మన అవసరములన్నిటిని దేవుడు తీర్చాడు. మీలో చాలామంది అప్పు సమస్యలు తొలగిపోయిందన్నారు, ఎంతోమందికి అద్భుత కార్యం జరిగిందని సాక్ష్యాలు చెప్తున్నారు. ఫిలిప్పీ 4:19 ప్రకారం, Philippians 4:19, our God supplied all our needs for which we thank him. ఆయన పేరు యెహోవా ఈరే, సమకూర్చాడు, ఇంకా సమకూరుస్తాడు, ఏ కొదువై ఉండదు. ఆదికాండం 22:14 ప్రకారం, అవర్ గాడ్స్ నేమ్ ఈజ్ జెహోవా జైరే అండ్ ద నేమ్ సిగ్నిఫైస్ సేయింగ్ గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. He provided us, he will continue to provide. Genesis 22:14. భక్తితో నానాటికి కావలసిన ఆహారం ఇచ్చిన దేవునికి, అవసరములు తీర్చిన దేవునికి, యెహోవా ఈరే సమకూర్చే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ 31 రోజుల కోసం వందనాలు అర్పించే పాటను అందరూ పాడదాం. నానాటికి ఆహారమిచ్చి పోషించినావు, నీ ఐశ్వర్యమందునా అవసరములు తీర్చినావు. నానాటికి ఆహారమిచ్చి పోషించినావు, ఐశ్వర్యమందునా అవసరములు తీర్చావు. యెహోవా ఈరే సమకూర్చే దేవుడా, ఏ కొదువయు నాకు లేకుండా చేసావే. యెహోవా ఈరే సమకూర్చే దేవుడా, ఏ కొదువయు నాకు లేకుండా చేసావే. ఊహించలేని నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక.
ఇక మిగిలిన 2 నెలలు కూడా ఏ కొరత లేకుండా దీవించమని గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెక్కల క్రింద దాచుకొని యేసు సిలువ చేతులను చూచి ఆ రెక్కల క్రింద దాచిన దేవా స్తోత్రం, రాబోయే నెలలలో కూడా మమ్మల్ని దాచుకో దేవా, కాపాడుము దేవా అని ప్రార్థిస్తాం. మనం చేసే చిన్న చిన్న ప్రార్థనలు విని వాతావరణంను కూడా దేవుడు మలచి పెద్ద డేంజర్స్ నుంచి ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు. మీరు చెప్పినట్టు చేశారు, అందువలన అనేకమైనటువంటి కీడుల నుండి దేవుడు కాపాడుతున్నాడు. ఈ రాబోయే నెలలో కూడా ఈ వారంలో మరియు రాబోయే నెలలంతా దేవుని యొక్క దీవెనల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఈ శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. మరి దుఃఖ దేవ రహస్యములను మనం ధ్యానిస్తాం. యేసు ప్రభు ఒలివ తోటలో రక్త చెమటను గురించి ఆయన కురిపించినటువంటి దాన్ని మనం ధ్యానించే సమయం ఇది. As the Lord shed the sweat became blood, we remember that. మీరు కష్టపడి సంపాదించే దానికి ఏ దుష్టుడు ముట్టుకోకుండా దేవుడు చిందిన ఆ దుఃఖ పాత్రం
మీ ఇంటిలో ఉన్న దుఃఖ పాత్రమంతా తొలగిపోయినట్టు ఈ గుర్తు ద్వారా దేవుడు దీవించునుగాక. ఇక రెండవదిగా యేసు ప్రభుని యూదుల రాతి స్తంభంను కట్టి కొట్టడం గురించి ధ్యానించే టైం. ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థతలు కలుగునుగా. మూడవదిగా యేసు ప్రభుని పవిత్ర శిరస్సు ముళ్ళ కిరీటం పెట్టి కొట్టడం గురించి ధ్యానించే టైంలో ముళ్ళులాగా మీ జీవితంలో ఉన్న శాపములన్నీ తొలగిపోవునుగా. తల నుండి అరికాళ్ళ వరకు గాయపడిన యేసు ప్రభు దేహములో ప్రవహించిన రక్తమయముగా మారిపోయిన యేసు దేహము నుండి శక్తి ప్రవహించి మనలందరినీ దీవించునుగాక. నాలుగవదిగా యేసు ప్రభు సిలువను మోసుకొని పోవటం గురించి ధ్యానించే టైం. మోయలేకపోతున్నాం ప్రవ్వా, భరించలేమయ్యా, చచ్చిపోతే బాగుంటుంది, విడాకులు తీసుకుంటే బాగుంటుందని అనుకున్న కుటుంబాలలో ఈ గుర్తు ద్వారా దేవుడు అద్భుతాలు చేయునుగాక. చివరిగా యేసు ప్రభు సిలువ మీద కొట్టబడి మరణము పొందటం గురించి ధ్యానించే ఈ గుర్తులో యేసు ప్రభు నా కోసమే మరణించాడు, నా పాపము నన్ను మరణమునకు తీసుకువెళుతుంది, పాపమునకు వేతనం మరణం, కానీ దేవుడు మరణించాడు కావున నన్ను జీవింప చేస్తాడు, నా శాప పాపములన్నీ మోసుకున్నాడు, యేసు మరణించాడు, ఆయన జీవం నాలోనికి వచ్చునుగా. కానీ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించునుగాక. నాలుగవ గుర్తులో ఇర్మియా 30:17 దేవుడు నాకు ఆరోగ్యం దయచేసి నా గాయములను మాన్పును అని రాయబడి ఉన్నది. ద లార్డ్ విల్ హీల్ మై వోండ్స్ అండ్ హీల్ మై సిక్నెస్. అలాగే మనకు ముందుగా ఆ దేవుడు వెళ్ళుతూ దీవించాడు. ఉండే ఇంకా 2 నెలలు కూడా మనకు ముందుగానే దేవుడు ఉంటాడు. డేంజర్ ఏదైనా ఉంటే ఆయన దాన్ని దాటి వెళ్ళటానికి అన్నీ మార్గం సరళం చేస్తాడు. ద లార్డ్ విల్ గో బిఫోర్ us is the song today, and he also will heal us from all the physical and emotional sickness. భక్తితో పాడుదాం. ఆల్రెడీ దీవించాడు, స్వస్థపరిచాడు, ఇక దీవిస్తాడు, ముందు వెళుతాడు, ముందు వెళ్ళాడు, ఇప్పుడును ఎప్పుడును సదాకాలము ఆయనకి మహిమ కలుగునుగా. కానీ పాడుదాం. ఆరోగ్యం దయచేసి ఆదుకున్నావు, నీ రెక్కల నీడలోనే కాపాడినావు. ఆరోగ్యం దయచేసి ఆదుకున్నావు, నీ రెక్కల నీడలోనే కాపాడినావు. నా ముందు వెళ్ళితివే నా మంచి కాపరి, ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా. ఊహించలేని కార్యములు చేస్తాడు. ఆ నమ్మకంతో వ్యాధిగ్రస్తులందరికీ స్వస్థత కోసం మీ గుర్తులు అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన సెంటర్లో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల కోసం ప్రార్థించుకోండి. 5 సాయంత్రం నుంచి 8 మధ్యాహ్నం వరకు ఆంగ్లం భాషలో ప్రత్యేకంగా నూతన సంవత్సరం కోసం సిద్ధపడుతూ అనేక విషయాలు నేర్చుకునే అవకాశం ఇంగ్లీష్ వడకం జరుగుతుంది. 5th ఈవినింగ్ టు 8th ఆఫ్టర్నూన్ వీ హ్యావ్ ప్రిపరేషన్ టువర్డ్స్ ద న్యూ ఇయర్ అండ్ ఆల్సో విత్ ఎ స్పెషల్ థీమ్ ఫర్ దిస్ మంత్. And 17th evening to 21st evening is the Telugu retreat to prepare for the new year and also with a special theme. 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు కూడా తెలుగు భాషలో మళ్ళీ ఒకసారి నూతన సంవత్సరం కోసం సిద్ధపరచుకుంటూ మరి ఈ నెలకు చెందినటువంటి ధ్యానాంశములతో గడపబోతున్నాం. అలాగే మనము మీ ప్రార్థన ద్వారా, మీ ఇచ్చిన కానుక ద్వారా, మీ ప్రయత్నంలో కట్టినటువంటి ఒక 2 కేంద్రములు మీకు తెలుసు. ఒకటి దివ్య కారుణ్య కేంద్రం హబ్సిగూడ, అక్కడ రెండవ శనివారం ఈ ఒక్క ఛాన్స్ మనము ఫాదర్గా 2 సంవత్సరాలు అడుగుతున్నారు. కానీ ఈ ఒక్కసారి నేను ఈ బృందంతో అక్కడికి వస్తాను. 2వ శనివారం మరి 11 గంటల నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో పాల్గొనటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. 8వ తారీఖున 2వ శనివారం వస్తుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. మరి ముఖ్యంగా ఆ దినంలో కరుణ కోసం అర్థించబోతున్నాం. కరుణ లేకుండా బ్రతకలేము అనే స్థితికి వచ్చాం. అందుకే ఉదయం మీరు ప్రార్థనలో మిమ్మల్ని వాక్యంలో నడిపించిన స్వస్థత కూటమి నడిపించిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు లైవ్ అక్కడ మనం చేయబోతున్నాం. అందువలన అందరూ ఉండి వెళ్ళండి. సిటీ పరిమితుల్లో ఉన్నవాళ్ళు ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు. Please note, from morning till lunch time we will be having a healing convention for half day, and then 3 to 4 we will be having live of divine mercy there. So remain there and be blessed, asking for the mercy for the coming year. అలాగే 21వ తారీఖున జీవధార డివైన్ సెంటర్ రాంపూర్ వరంగల్ మేత్రాసనంలో అక్కడ నూతనీకరింపబడినటువంటి మనం కట్టిన స్థలాన్ని మళ్ళీ నూతనీకరిస్తున్నారు. ఆ స్థలంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో పాల్గొని దీవెనలు పొందుటకై నేను కూడా 12 గంటలకల్లా అక్కడ చేరటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రండి, దీవెనలు పొందండి. on 21st of November, that is on Friday, we gather together for the once again the renovated buildings of Jeevadhara Divine Center, Rampur, Varangal Diocese, and I will try to reach by 12 o'clock after finishing the retreat here. Come and be blessed. Next day 22వ తారీఖున భీమారం నల్గొండ మేత్రాసనంలో వాక్య పరిచర్య చేయటానికి వస్తున్నాం. అందరూ పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తు చెప్పటానికి ముందు, దుఃఖముతో ఆగిపోలేదు యేసు జీవితం, మహిమగా మారింది. అందుకే చివరిది మహిమాదేవ రహస్యం. మొదటిది యేసు ప్రభు ఉత్థానముగుట్టను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మనము కూడా మన పరిస్థితులన్నిటిని పునరుత్థానం అవుదుముగాక. యేసు ప్రభు మోక్షారోహణ పండుగను మోక్షారోహణ మగుట్టను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో
యేసు పైకి వెళ్ళినప్పుడు దీవించుకుంటూ వెళ్ళాడని వాక్యం చెప్తుంది. ఆ దీవెనలు ఇప్పుడు మన మీద మోక్షము నుండి మోక్షపు ఆశీర్వాద జల్లులు మీ మీద ఇప్పుడు కురిపించునుగాక. మూడవదిగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీద వేయించేసి వచ్చిన గురించి ధ్యానిస్తున్నాం. యేసు పైకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోలేదు, సెలవు చుట్టి కాదు. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చి మనము అపోస్తుల చర్యలు 1:8 ప్రకారం సాక్షులుగా మారిపోదుము. ఇక నాలుగవది దేవమాత ఆత్మ శరీరంతో మోక్షమునకు ఎత్తబడుటను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. విత్ బాడీ అండ్ సోల్ మమ మేరీ వాస్ అసీమింగ్ ఇన్ టు హెవెన్, షీ వాస్ టేకన్ అప్ టు హెవెన్. మనలను కూడా దేవుడు ఒకరోజు చనిపోయిన తర్వాత, అందుకే సకల ఆత్మల పండుగను మనము ఎల్లుండి ఇక్కడ కొనియాడబోతున్నాం. సాయం సమయమున సమాధులకు వెళ్ళి పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ఉదయం నుంచి మధ్యాహ్నం త్వరగా ముగిస్తాం. ఇక్కడ సకల ఆత్మల కోసం ప్రత్యేకంగా ప్రార్థించబోతున్నాం. కరెక్ట్గా మొదటి ఆదివారం 2వ తారీఖున వస్తుంది. November 2nd is falling on first Sunday, so we'll finish by afternoon. You can go back and spend your time with your dear ones, departed souls in the cemetery. So come and be blessed. ఈ వచ్చే ఆదివారం ప్రత్యేక ఆదివారం ఈ నెలకు. ఎవ్రీ మంత్ వీ హ్యావ్ అ స్పెషల్ సండే. కమింగ్ సండే ఇస్ ఎ స్పెషల్ సండే. చివరిగా దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుటను గురించి ధ్యానిస్తున్నాం. ఇక్కడ కష్టపడిన కలత చెందిన సిలువ క్రింద నిలబడి ఏడ్చిన వ్యాకుల మాతగా ఇప్పుడు రాణిగా మారిపోయింది. మీ కన్నీళ్లు కూడా అలాగే మారి రాజాలాగా రాణిలాగా మీరు మీ పిల్లలు కుటుంబం మారేటట్టు ప్రభు దీవించునుగాక. ఈ విధముగా 4 దేవ రహస్యములను ధ్యానించాం. I said these things in Telugu because of lack of time. 4 mysteries of the rosary we reflected. May all that is contained in those rosaries, yes, the rosary of joy, the rosary of glory, the rosary of sorrow, the rosary of light, may it shine upon you. Amen. చివరి గుర్తులో ప్రార్థనతో ఆశీర్వాదంతో మనం ముగిస్తాం. ప్రతి ఉదయం నూతన కృపను దయచేసినావే, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించినావే. ప్రతి ఉదయం నూతన కృపను దయచేసినావే, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించినావే. కృపగల దేవా, దయగల ప్రభువా, నీ కృపలో దయలో జీవించెదనయ్యా. కృపగల దేవా, దయగల ప్రభువా, నీ కృపలో దయలో జీవించెదనయ్యా. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులను, ఊహించలేని దీవెనలను దయచేసిన దేవా. నీ కరుణకు స్తోత్ర, నీ కృపకు స్తోత్ర, నీ ప్రేమకు స్తోత్రం. 31 రోజులుగా కనురెప్పల వలె కాచి కాపాడిన నీ కృపకై కరుణకై ప్రేమకై స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్.
31 days of your mercy, 31 days of your grace, 31 days of your protection, 31 days of your miracles. We thank you, Lord. ఎబినేజర్ అంటే ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ఉన్న 2 నెలలు కూడా కాపాడి నూతన సంవత్సరంలో మనలందరినీ మహిమతో అలంకరించాలని మనం ఇంకా ఈ క్యాలెండర్ ప్రింట్ చేసి మీ చేతుల్లో అందించడానికి త్వరపడికి దేవుడు మంచి ఐడియా ఇచ్చి అవన్నీ రిలీజ్ చేయాలని భక్తితో ఈ గుర్తులు ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము విడుదల చేయబోతున్న క్యాలెండర్ పని మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా 31 రోజులు మాత్రం నిలబడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్కి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా వారందరూ రాసి ఇచ్చిన విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఇంగ్లీష్ తెలుగు వడకంలో పాల్గొనబోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేక ఆదివారం ఈ నెలలో జరుగుతుండగా ఎల్లుండి రాబోతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ మర్సీ అబ్సిగూడలో జీవతర డివైన్ సెంటర్లో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నల్గొండల భీమారంలో జరగబోతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను వ్యాధులతో ఆసుపత్రుల ICU వార్డులో ఉన్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నీతిడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నీతిడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నీతిడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మోకరించి శిరములు వంచి దివ్య సప్రసాద నాదుని ఆశీర్వాదమును స్వీకరించుటకై సిద్ధమవుదా. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో మానవులందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. 31 రోజులు నడిపిన దేవునికి స్తోత్రం చెల్లించగా ఇంతవరకు నడిపిన దేవుడు నవంబర్ డిసెంబర్లో కూడా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములతో పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ఆశీర్వరించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, as we stood with you 31 days, may the Lord continue to stand with you November, December and lead you for a greater glory. In Jesus' name we pray. మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. 31 రోజులు నడిపించిన దేవుడు రాబోయే దినములలో కూడా మిమ్మల్ని నడిపించి మరి ముఖ్యంగా నవంబర్ నెలలో గొప్ప దీవెనలతో దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు.